తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. చివరి 3 రోజుల్లో సీఎం జగన్ ప్రచారం ఎలా ఉండబోతోంది? వైసీపీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? వైసీపీ అభ్యర్థుల్లో గెలుపుపై ఎలాంటి ధీమా కనిపిస్తోంది? అయితే ఇంకా మిగిలింది 3 రోజులే. మరి ఈ 3 రోజుల్లో సీఎం జగన్ ప్రచారం ఎలా నిర్వహించబోతున్నారు ఏంటి అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం. అయితే వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి ఇవన్నీ విశేషాలు తెలుసుకుందాం. ఎన్ఆర్ఎస్ కాల్ చేస్తున్న నంబర్ 914023490015 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడొచ్చు. 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. చివరి 3 రోజుల్లో సీఎం జగన్ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? వైసీపీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? వైసీపీ అభ్యర్థుల్లో గెలుపుపై ఎలాంటి ధీమా కనిపిస్తోంది? వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి గారితో టీవీ9 వారధి కార్యక్రమం నిర్వహించబోతుంది మరికొద్ది క్షణాల్లో. వారితో మాట్లాడాలనుకుంటే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నెంబర్ 8006036036 కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన నంబర్స్ 914024900015 914024900016. ఎస్ వైసీపీ నేత కొండ రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. మరొక 5 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. మిమ్మల్ని చూసి అసలు ఎక్కడా కూడా టెన్షన్ ఏం కనిపించట్లేదు. ఏంటి మీ ధీమా? అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఒకటమ్మా, 5 సంవత్సరాల క్రితం ఏదైతే మేనిఫెస్టో చెప్పిండో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని 99% ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఇక ప్రజలు నిర్ణయం చేస్తారు. మనం రాజకీయంగా ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని పై ఎత్తులేసినా, ఎన్ని చేసినా ప్రజలు నిర్ణయం చేస్తారు. ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, మాట ఇస్తే మడమ తిప్పడనేటటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్ళా మేనిఫెస్టోలో కూడా వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఏమి మళ్ళీ ఇంకేం చేస్తామనేది కూడా స్పష్టంగా చెప్పి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అదే బడ్జెటు, అదే అప్పులు, అన్నీ అవే, రాష్ట్రం అదే, కానీ ముఖ్యమంత్రి మారిండు. ఈ 5 సంవత్సరాల లోపల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచడానికే కనీసం ఏ మీటింగ్లో అయినా 1 గంట మాట్లాడవలసి వస్తుంది. అందులో 15 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి 2014 నుంచి 19 వరకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు చేసినటువంటి మోసాలు, ఆయన 600 హామీలు ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితులు, వాటన్నిటిని చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాలలో నేను మేనిఫెస్టోలో ఏం పెట్టినా ఎంతవరకు దాన్ని పూర్తి చేయగలిగిన అనేది చెప్పడానికే ఆయన సమయం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉండరమ్మా. ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, అది సిద్ధం సభలు కావచ్చు, మేమంతా సిద్ధం సభలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి నియోజకవర్గ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలు తండోపతండాలకు వస్తారు. నాకు తెలిసిన కాడికి నేను ఒక 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా. ఎప్పుడో ఎంజి రామచంద్రన్ గారికి, ఇందిరాగాంధీ గారికి, ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి జనం ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. సరే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన జనం, ఆయన ఓదార్పప్పుడు వచ్చిన జనం, 2019లో వచ్చిన జనం కంటే కూడా ఇప్పుడు అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఈ జనాలు రావడం అనేది, అందుకే మా కాన్ఫిడెన్స్. ఇంకోటి ఏం లేదు, మేము ఎవ్వరి మీద ఆధారపడలేము. ఎస్ సార్, వైసీపీ ఈసారి ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అసలు ఎలా ఉందంటారు? చూడమ్మా, 151 అనేది అది 100% వస్తాయి. సరే, కాకపోతే మా టార్గెట్ ఏంటంటే వై నాట్ 175. ఇప్పుడు పులివెందల ఏ డెవలప్మెంట్ అయితే చేసిండో జగన్మోహన్ రెడ్డి గారు, సరి సమానంగా 174 నియోజకవర్గాల్లో కూడా అదే అభివృద్ధి జరిగింది. ఈవెన్ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీలో కూడా రెవెన్యూ డివిజన్ చేయడం కావచ్చు, మున్సిపాలిటీ చేయడం కావచ్చు, కృష్ణా నీళ్ళు తీసుకుపోవడం కావచ్చు, అన్ని విధాల
అక్కడ పెన్షన్ల విషయం కావచ్చు, అమ్మఒడి విషయం కావచ్చు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, నా నియోజకవర్గం నీ నియోజకవర్గం అనేది కాదు, అన్ని నియోజకవర్గాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పందా అవలంబించాడు. అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం. ఎస్, ప్రాంతాల వారీగా చూస్తే ఎక్కడెక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉందని మీరు భావిస్తున్నారు, ఎక్కడ వీక్గా ఉందనిపిస్తుంది? ప్రజలు ఒకటే పందా ఉంటుందమ్మా. స్వీప్ అని చేసేది అనేది ప్రజా ప్రపంచం వచ్చినప్పుడు అది ఇచ్చాపురం కావచ్చు అట్నే ఉంటుంది, పులివెందలైన అట్నే ఉంటుంది, ఎక్కడైనా గట్నే ఉంటుంది. అది విజయవాడ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఎక్కడైనా ఒకటే పందాల ఉంటారు ప్రజలు. భారతదేశ చరిత్రలో మనకున్న రాష్ట్రాలలో హేమాహేమీలు ముఖ్యమంత్రి కావడం మనం చూసినాం. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నేను 5 సంవత్సరాల లోపట సంక్షేమము అభివృద్ధి చేసిన దాన్ని చూసి మాత్రమే మీరు ఓట్లేయండి, మీ ఇంటికి న్యాయం జరుగుతూనే ఓట్లేయండి, మీ పిల్లలకు మంచి చదువు చదువుతుందంటేనే మీరు ఓట్లేయండి, నేను చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు ఓటేయండి అనే మాట చెప్పేటటువంటి ముఖ్యమంత్రిని నేను మాత్రం మన రాష్ట్రంలో కూడా 10-18 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎప్పుడైనా ఏదో ఎజెండా తీసుకుపోవడం, ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఏదో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నేను 59 నెలల్లో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినో ఆ కార్యక్రమాలను మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఇంటికి నిజమైన లాభం జరిగితేనే, మీ ఇంటిలో అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి అనే మాట చెప్పేటటువంటి ముఖ్యమంత్రిని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నామ్మా. ఎస్, మరి ఈసారి కూడా రాయలసీమలో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఇక కుప్పం, వైనాడ్ కుప్పం అన్నప్పుడు వాళ్ళకి అక్కడ 3 నియోజకవర్గాలు గెలిచినాయి. ఒకటి ఉర్వకొండ అండ్ బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు. ఈ 3 నియోజకవర్గాలు కూడా మా అకౌంట్లోకి వచ్చినాక స్వీప్ చేయడమే కదా. ప్రజలు కూడా ఒకటి ఆలోచన చేస్తున్నారమ్మా, ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఇంకా 5 సంవత్సరాలు చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఎక్కడ కూడా ఇబ్బందులు రావు, అభివృద్ధి లోపల కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 100% అది సామాజిక న్యాయం అనుకుంటారా, మీరు మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనుకుంటారా, ఇండ్లు కట్టియడం అనుకుంటారా, అమ్మఒడి అనుకుంటారా, ఆసుపత్రులు అనుకుంటారా, పోర్టులు అనుకుంటారా, ఏ విషయంలో అయినా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 59 నెలల్లో అభివృద్ధి సంక్షేమం చూసే నాకు ఓటేయమని చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చెప్తా ఉండు. ఎస్ అండి, కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ కాలిఫోర్నియా, ఆశిష్ గారు. నమస్తే కొండారెడ్డి గారు. సార్ ఒక నమస్తే సార్. సార్ మాకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్నారు కదా సార్. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, చేయలేదు. తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అని చెప్పారు, చేయలేదు. మెగా డిఎస్సి అన్నారు, చేయలేదు. సిఎస్ రద్దు అన్నారు, చేయలేదు. కనీసం రోడ్స్ కూడా చేయలేదు. 3 క్యాపిటల్స్ అన్నారు, ఒక్క క్యాపిటల్ కూడా డెవలప్ చేయలేదు. కనీసం డెవలప్మెంట్ పరంగా పరిశ్రమలు కానీ, ఐటీ కంపెనీస్ కానీ ఏవి కూడా రాలేదు. సీఎం గారి స్పీచ్ లో కూడా పలానా కంపెనీస్ వచ్చాయని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. తర్వాత ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, సొంత బాబాయి మర్డర్ విషయంలో అంత ఘోరంగా నరికి చంపితే ఆ గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రసారం చేసుకున్నటువంటి మేధావి ఎవరు? ఆ రోజు సాక్షి ఛానల్లో వచ్చిందండి, ఫస్ట్ 7:30కి వార్త వచ్చింది. అంత ఘోరంగా ఇల్లంతా రక్తము మెదడు బయటకు వచ్చి నరికితే అది హార్ట్ అటాక్ అని ఎలా ప్రసారం చేసుకుంటారండి? సంత మీడియాలో కూడా భారతిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్న సాక్షి టీవీలో ఒకటి అలాంటి దొంగ మీడియానా? బ్రదర్, మీరు ఇప్పుడు వేసిన ప్రశ్నలకు అన్నిటికి కూడా సరే, మీరు కాలిఫోర్నియాలో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు, ఏదైనా చూసినా యూట్యూబ్లలో లేకపోతే ఏదైనా ఛానల్లో చూసి మాట్లాడుతున్నట్టు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, జాబుల విషయం కావచ్చు, జాబుల క్యాలెండర్లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 3.5 లక్షలు 4 లక్షల కంది లేనటువంటి జాబులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1,25,000 సెక్రటరేట్, విలేజ్ సెక్రటరేట్ లోపల 1,25,000 కొలువులు ఇచ్చిండు. 54,000 హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చిండు. టోటల్గా 2,35,000 కొలువులు ఇవాళ ఖాళీ
ఈ గవర్నమెంట్ కొలువులే 2,35,000 కొలువులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 32,000 కొలువులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలల్లో సుమారుగా 2,35,000 కొలువులు గవర్నమెంట్ కొలువులు ఇచ్చాడు. ఇవి కాక 2 లక్షల కొలువులు, 20 లక్షల కొలువులు ఎస్ఎంఎస్సి ఏదైతే చిన్న కంపెనీలు ఉంటాయో వాటిల్లో చేసే దాంట్లో 20 లక్షల కొలువులు వచ్చినాయి. కొలువుల విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఈ మద్యపానం విషయంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కఠినమైన చర్య తీసుకుంటాడు. అందులో కొంత కంట్రోల్ చేయగలిగినాం. ఏవైతే బెల్ట్ షాపులు ఉంటాయో అటువంటి షాపులను వాటన్నిటి కూడా కంట్రోల్ చేయగలిగినాం. వాటిలో కూడా నిర్ణయం తీసుకుంటాడు. ఇక మీరు వచ్చే వరకు ఇప్పుడు ఏది వాళ్ళ సొంత చిన్నాయన విషయంలో మీకు ఛార్జ్ షీట్ అవసరమైతే మీ నెంబర్ నేను TV9 వాళ్ళ దగ్గర తీసుకుంటా. ఛార్జ్ షీట్ మీకు నేను మెయిల్ చేస్తా. మీరు ఛార్జ్ షీట్ చదవండి. అది సాక్షి ఛానల్ వచ్చిందా, TV9లో వచ్చిందా, ఇంకో ఛానల్ వచ్చిందా అనేది కాదు. 6 గంటలకు ఏమైంది, 6:10కి ఏమైంది, 6:40 ఏమైంది, ఆ కేసును ఎందుకు ఇంటి దొంగలను ఈశ్వరుడు ఎందుకు పట్టలేకపోతుండనే దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఆ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 11 నెలల లోపటినే సిబిఐ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 11 నెలల కేసు క్లోజ్ చేసి పడేశారు. అది ఎవరు చంపారు, ఏం చేశారు అనేది ముందుకు తీసుకుపోకుండానే క్లోజ్ చేశారు. కానీ ఇది అట్లా కాదు, 5 సంవత్సరాలు అయింది. సరే, ఎందుకు ఆ కుటుంబ సభ్యులు అసలు వివేకానందరెడ్డి గారికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి 10-12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఎవరికో మనకు కూడా తెలియదు. నేను ఆ కుటుంబానికి చాలా దగ్గర మనిషినైనా నాకే అంతర్యుద్ధం తెలియదు. ఆ అంతర్యుద్ధంలో ఏం జరిగిందనేది ఇవాళ పిల్లలు బయటికి వచ్చి ఉట్టి పుణ్యానికి వివేకానందరెడ్డి గారిని రోడ్డు మీద గుంజే ప్రయత్నం చేస్తారు. ఛార్జ్ షీట్ ప్రకారం నిజమైన ఎంక్వైరీ జరిగితే ఎవరు దొంగలు అనేది బయటకు వస్తుంది. అది ఓపిక పట్టాలి మనం. మరి ఈసారి రాయలసీమలో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఎలా ఉంది మరి? ఎక్కడ ఉత్తరాంధ్ర అయినా ఒకటే, దక్షిణమైన ఒకటే, శ్రీకాకుళమైన ఒకటే, విజయనగరమైన ఒకటే, ఇచ్చాపురమైన ఒకటేనమ్మా. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యత్యాసం చూపెట్టకుండా అందరి ఎమ్మెల్యేలకు అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినప్పుడు అన్ని ప్రాంతాలలో కూడా గదే ఉంటుంది. ఎక్కా దుక్కా వీళ్ళు నేను కలిసినా నువ్వు కలిసినా మనం అందరం కట్టి జట్టు కలిసినా మనకి ఏమైనా భ్రమలలు ఉంటే అది మనం ఏం చెప్పలేం. కానీ ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని విధాల ఆదుకున్నాడు కనుక 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత కూడా కరోనా వచ్చిందని చెప్పి కుప్పంకు ఒక రకంగా, పులివెందులకు ఒక రకంగా చూడలే. అన్ని జిల్లాలలో అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఒకేటటువంటి పందా తీసుకుండు కనుక అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా వైనాట్ 175 అనేది రేపు స్పష్టంగా ముందు కనబడుతుంది మనకు. రైట్. మరి కోస్తాంధ్ర విషయంలో గెలుపంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఎక్కడైనమ్మా కోస్తాంధ్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఈస్ట్ వెస్ట్ కావచ్చు, లేదా శ్రీకాకుళం విజయనగరం కావచ్చు, విజయవాడ గుంటూరు కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే లైన్లో ప్రేమిస్తూ ఉన్నారు. నేను ఇప్పటివరకు చూసిన ముఖ్యమంత్రులు ఏదో అభివృద్ధి చేసినా లేకపోతే ఏదైనా సంక్షేమం చేసినా కొంతవరకే పరిమితం అవుతుండే. ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని దేవుని కింద భావిస్తారు. అది కరోనా విషయంలో కావచ్చు, తర్వాత విషయంలో కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ విషయం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ విషయం కావచ్చు, 17 ఆసుపత్రులు కట్టే విషయంలో కావచ్చు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా మా అన్న, మా తమ్ముడు, మా మేనమామ అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో పట ఒక మంచి వాతావరణం ఉన్నది ఇప్పుడు. సరే, దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ మా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ టీం. కానీ ఎక్కడ కూడా ప్రజలకు స్పష్టత ఉంది. ప్రజలు ఒకటే మాట మీద ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోవాలన్నా, మా పిల్లలు నాడు నేడు స్కూళ్ళల్లో బ్రహ్మాండంగా చదవాలన్నా, మాకు ఆసుపత్రులలో మంచి ఆరోగ్యం ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు రావాలనేటువంటి పరిస్థితులలో ప్రజలకు స్పష్టత ఉంది. రాజకీయ నాయకులకు స్పష్టత లేదు, కానీ ప్రజలకు చాలా స్పష్టత ఉంది. 60 నుంచి 62% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు వేయడం ఖాయం. ఖచ్చితంగా వైనాట్ 175కి దగ్గరగా మేము గెలవడం కూడా ఖాయం. రైట్.
ఇక మిగిలింది 3 రోజులే. ప్రచారానికి అయితే 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజులు ఏ విధంగా ఉండబోతుంది ప్రచారం? ఏమైనా మెరుపులు ఉండబోతున్నాయా? ఏముండదమ్మా, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఎలక్షన్ కమిషన్ కూడా మేనేజ్ చేయడానికి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ నా బతుకు బజార్ పాలవుతుంది, నేను చేసినటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జైలు పాలవుతున్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి దగ్గరికి నోటా కంటే కూడా తక్కువ ఉన్న ఓట్లున్నటువంటి నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడి 6 పార్లమెంటు 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఇవాళ ఆయనకు జీవుదురు అనే పరిస్థితికి వచ్చింది. 2014లో నీ పరిస్థితి ఏంది? 2019లో నువ్వు మోడీ గారిని నువ్వేమన్నావు, అమిత్ షాని నువ్వేమన్నావు, మిమ్మల్ని అమిత్ షా ఏమన్నాడు, మోడీ ఏమన్నాడు? ఇవాళ తగునామ్మా అని చెప్పి మళ్ళీ ఒక్క స్టేజ్ మీదకి వచ్చి 2019లో ఏవైతే మాట్లాడిండో ఇవాళ అవే మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంత అమాయకులు అనుకుంటుర్రమ్మా. అసలు వాళ్ళకు చేతనైతే ఇవాళ మోడీ గారితో చెప్పినానండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ముస్లిం మైనార్టీస్కి ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ మేము ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పించేటటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్కు ఉందా, చంద్రబాబు నాయుడుకు ఉందా? అది లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపియడానికి ఒక స్క్రిప్ట్ ఆయనకి ఇవ్వడం, ఆ క్రెడిబిలిటీ ఉన్నటువంటి 2 సార్లు ప్రధానమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివే పరిస్థితికి వచ్చిందంటే ఇక వాళ్ళు ఎంత భయభ్రాంతులలో ఉండో మీరు అర్థం చేసుకోండి. మరి వైఎస్ జగన్ పై అటు షర్మిల చేస్తున్న ఆరోపణలపై మీ రియాక్షన్స్ ఏంటి? ఇవాళ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు షర్మిల గారు 3 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతుందో మనకు తెలుసమ్మా. తెలంగాణలో ఏం మాట్లాడింది? తెలంగాణ బిడ్డ అన్నది, తెలంగాణ కోడలు అన్నది, ఎవర్రా నన్ను తెలంగాణ కోడలు కాదన్నది, నేను ఇక్కడనే బతుకుతా అన్నది, ఈ గడ్డ మీదనే సస్తా అన్నది, ఆడ పాలేరులో పోయి మట్టి పట్టుకుంది, ఆ మట్టి పట్టుకొని నేను ఈ గడ్డ మీదనే ఉంటా అన్నది, రేవంత్ రెడ్డిని రేటింగ్ రెడ్డి అన్నది, చంద్రబాబు నాయుడు తిట్టింది, 3800 కిలోమీటర్లు తిరిగి కేసీఆర్ను రాహుల్ గాంధీని తిట్టింది, రాజశేఖర రెడ్డి గారు ఉంటే కాంగ్రెస్ పార్టీని తుప్పుమని ఉంచుతుంటా అని చెప్పింది, అక్కడ దుఃఖం బంద్ చేసుకుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు వచ్చినావు? అక్కడ ఎందుకు మాట్లాడినావు? ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఇక్కడేం మాట్లాడుతున్నావు? ఆమె చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రిక, ఒక దత్తపుత్రుడు ఉండే, ఇప్పుడు ఆమె ప్యాకేజ్ స్టార్లు ఇద్దరయ్యారు ఆయనకు. చంద్రబాబు నాయుడుకు పూర్తి స్థాయిలో ఓటమి భయం పట్టుకుందమ్మా. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ అమ్మ మొగడు, నీ తాత మొగడు, నీ ముత్తాత మొగడు, ఏం లాంగ్వేజ్ ఇది? 14 సంవత్సరాల 13 నెలలు ముఖ్యమంత్రిగా చేసినావు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులు చేసినావు. ఇటువంటి మనిషి 74 ఏళ్ళ ఏజుకు కూడా గౌరవం ఇచ్చుకోకుండా ఆయన కొడుకు సమానుడైనటువంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని అవాక్కులు చెవాకులు పేలడము, ఇక్కడ చెల్లెలతోడు తిట్టిపియడము, అక్కడ సునీతారెడ్డిని గ్రిప్లో పెట్టుకొని ఆమెతోడు తిట్టిపియడము. అంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుకు అర్థమైంది ఏంటంటే ఇక నేను ఓడిపోతున్నా, నాకు చిప్పకూడు బచాయించాలంటే మోడీ గారికి ఇప్పుడన్నా కాళ్ళు పట్టుకొని ఆయనకు జీవుదురంటే రేపు రాబోయే రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇబ్బంది పెట్టి ఆయన కేసులలో ఇరికి జైళ్ళలో పెడితే దాన్ని నేను మోడీ గారిని పట్టుకొని ఏమో చేసుకుందామని ఆలోచన చేస్తుడు కనుక మోడీ గారి పరిస్థితి కూడా భారతదేశంలో అంత అనుకూలంగా ఉందనుకుంటే పొరపాటు. ఆయన కూడా ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి, భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నటువంటి మోడీ గారు ఇవాళ ఒక చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి దగ్గర, ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తి దగ్గర, అసలు ఆయనకు ఏం మాట్లాడుతాడో అర్థం కాని వ్యక్తి దగ్గర వచ్చి కూడా ఆయన స్క్రిప్ట్ చదువుతుందంటే ప్రజలకు అర్థమవుతుంది. వైఎస్ వివేక కుమార్తె సునీత చేస్తున్నటువంటి ఆరోపణలను ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు సునీత గారు చేసే ఆరోపణల లోపల అర్థం లేదమ్మా. ఇప్పుడు మనం ఏం చేసిరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మర్డర్ జరగలే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మర్డర్ జరిగిన తర్వాత 90 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ 90 రోజుల లోపలనే ఏ ఇన్వెస్టిగేషన్ అయిందా, సిట్ వేసిరా, ఏమేసిరా అనేది ఒకటి అయిపోయింది. అది కంటిన్యూ అయిపోయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో సిట్ వేసినప్పుడు అది కంటిన్యూ అయినా నిజమైన దొంగలు ఎవరు, నిజమైన మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు, నిజమైన అంతకులు ఎవరు అనేది బయటపడేది. ఏ రోజైతే ఈమె ఎందుకు ఉలికి పడుతుందో నాకు అర్థమైతలేదు. ఈ నర్రెడ్డి సునీతారెడ్డి గారు వేకమన్న బిడ్డే ఎందుకు ఉలికి పడుతుంది?
ఇప్పుడు సిబిఐకి ఇవ్వమని చెప్పి కోర్టుకు పోయినావు, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినావు. చేసిన తర్వాత కూడా నువ్వు ప్రతిరోజు ప్రతి వారము సుప్రీంకోర్టుకు పోవడము, హైకోర్టుకు పోవడము, వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఒకసారి సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత, సుప్రీంకోర్టులో కేసు ఉన్న తర్వాత న్యాయం జరుగుతుంది. ఎందుకు తొందరపడుతుందంటే ఇక్కడ ప్రజలు అనుకునేది ఏంది, కడప జిల్లా కానీ పులివెందలోళ్ళు ఈమెనేమన్నా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టనట్టు ఈమెదేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేక ఈమె భర్తదేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, వీళ్ళ బావదేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా. ఎందుకంటే ఈమె చాలా తొందరపడుతుంది. పవర్ ప్రజెంటేషను, ఈ కోర్టుకు ఒకడా ఆ ప్రెస్ నీ తండ్రిని చంపిన వాళ్లకు కఠినమైన శిక్ష పడాలనే నిజమైన నీకుంటే నువ్వు తొందరపడవలసిన అవసరం లేదు. అత్తగారింటికి పోయి వచ్చినట్టే సుప్రీంకోర్టుకు అయితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అయిపోయింది ఈమె. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ద్వారా అవినాష్ రెడ్డి గారిని, పార్లమెంటు మెంబర్ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని కడప జిల్లాలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఈ అమ్మాయికి న్యాయం జరగాలని అనిపిస్తలేదు. ఏమింది చెప్పండి? 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్నికలు నిలబడితే ఆ షర్మిలమ్మ మురుసుపల్లి, ఇక్కడ ఈమె ఇద్దరు కలిసి మాటకు ముందు మా బాబాయిని చంపిరు ఓటేయండి, మా బాబాయిని కసకస నరికిండు ఓటేయండి. అసలు ఎందుకు అడుగుతారో నాకు అర్థమైతే లేదు. నిజంగా వీళ్ళకు కోర్టుల మీద, వ్యవస్థ మీద గిట్ట నిజమైనటువంటి విశ్వాసం ఉంటే ఇవాళ నోరు మూసుకొని కూర్చోవాలి, న్యాయం జరుగుతుంది ఆడ. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, ప్లస్ సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, సిబిఐ విచారణ జరిగింది. ఇటువంటి సమయంలో వీళ్ళు ఎందుకు ఉలికి పడుతున్నారు అంటే అన్ని ఏళ్ళు కూడా వీళ్ళదికి చూపెడుతున్నాయి కనుక వీళ్ళు అడ్వాన్స్గా ముందట పోయి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది కడప ప్రజలకు, పులివెందుల ప్రజలకు అర్థమైపోయింది. రైట్. కెనడా నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. ఎస్ రాజేష్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. హాయ్ మ్యామ్, నమస్తే అండి. కొండారెడ్డి గారు, మీకు కూడా నమస్తే అండి. నమస్తే. నమస్తే రాజేష్ గారు. సార్ నాకు 2 విషయాలండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది, అంటే ఇది నేను అనుకుంటుంది కరెక్టో కాదో కూడా మీరే చెప్పాలండి. ఇప్పుడు ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తే బాగుంటుంది తప్ప అందరూ ఎవరు వాళ్ళ ఒపీనియన్ చెప్పడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది కాలర్స్ కాల్ చేస్తారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, బాబాయ్ హత్య కేసు గురించి కానీ చాలా విషయాల గురించి రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాటితో నాకేం సంబంధం అండి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, జాబ్ క్యాలెండర్ వస్తే ఏంటి, రాకపోతే నాకేంటి? ఎవరో బాబాయ్ రోజుకి 100 మంది చనిపోతూ ఉంటారు. ఎవరో చనిపోతే దాని గురించి నేను ప్రశ్నించాల్సిన అవసరం ఏంటండి? నాకేమి ప్రాబ్లం వచ్చింది, నేను ఎందుకు దాని గురించి ప్రశ్నించాలి? అసలు నాకు దాంతో ఏమైనా ఒక ఉపయోగం ఉందా? ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళు, ఇప్పుడు సునీత గారు వచ్చి బయటకు చెప్తున్నారు, ఓకే, దట్స్ ఎ జెన్యూన్ రీజన్. లేదంటే వేరే ఎవరో చెప్తున్నారు, కానీ బయట ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇలా చెప్తున్నారు? నేను అనుకుంటుంది కరెక్టా కాదా? ఇది ఒకటండి. రెండోది, నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మొన్న పెన్షన్ అయ్యేటప్పుడు మా తాతగారు, అంటే ఆ విషయంలో కాదండి, తర్వాత వచ్చిన తర్వాత కొంత టైంకి స్వర్గస్థులు అయినారు. ఇప్పుడు దానికి ప్రాబ్లం చంద్రబాబు నాయుడు అని నాకు ప్రాబ్లం నిజంగా మా తాత కన్నా ఆయనే ఎక్కువ, వివేక్ గారు ఎక్కువ కాదండి. నేను మా తాత గురించి అరుస్తాను తప్ప వివేక్ గురించి నేను ఎందుకంటే అరవాలి? ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ డీబీటీ ట్రాన్స్ఫర్స్ ఆల్రెడీ బటన్ నొక్కారు కదండి, ఇంకా ఎందుకండి పడలేదు అది? ఒకవేళ ముందే నొక్కినప్పుడే వెంటనే పంపించవచ్చు కదా, చివరి వరకు ఎందుకు మీరు తీసుకొచ్చినారు? దానివల్ల ఏమైనా ఏం ఇంపాక్ట్ జరగబోతుంది? థర్డ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా గెలుస్తున్నాము. 175కి 175 గెలుస్తున్నాము. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మాకు అంతా తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా గట్టిగా ఉన్నాము. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. మేము ఇక్కడ నుంచి ఉన్నాము, నిజమైన నాయకులు ఇక్కడ నుంచి మేము ఉన్నామని మీకు గట్టిగా చెప్తున్నామండి. ఓకే రాజేష్ గారు, ఇప్పుడు సునీతారెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా 5 సంవత్సరాల క్రితము మార్చి నెలలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపబడ్డారు. సరే, అది కేసు సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐలో ఉంది. దాన్ని వాళ్ళ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూసేంత వరకు సునీతారెడ్డి అయినా, మురుసుపల్లి షర్మిల అయినా, ఎవరమైనా దీన్ని రాజకీయం చేయొద్దు. దాన్ని ఎంతసేపు ఏంటంటే ఈ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి, భాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి, అంటే మరి ఈ అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఆల్రెడీ నీకు రాష్ట్ర ప్రభుత్వం మీద
నీకు ఏది నమ్మకం లేదు. లేనప్పుడు ఏం చేసినావు? నువ్వు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి నువ్వు సిబిఐ ఎంక్వైరీ తీసుకొచ్చినావు. సిబిఐ ఎంక్వైరీ అయిన తర్వాత కూడా డే టు డే, సెకండ్ టు సెకండ్, అవర్ టు అవర్ ఎందుకు ఫాలోఅప్ చేస్తుంది అనేది ఒక అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. అది కోర్టు నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? పూర్తిగా రాజకీయం, పూర్తిగా చిల్లరగా ఫుట్పాత్ మీదకి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి మా నాయనని చంపిండు, మా నాయనని చంపిండు, మా చిన్నాయనని చంపిండు, మా కోర్టులు వేయండి, ఇది న్యాయ పోరాటం. ఇవాళ నిజంగానే రేపొద్దున షర్మిలమ్మకు డిపాజిట్ కూడా రాదు, 20,000 ఓట్లు కూడా రావు. అయితే 20,000 ఓట్లు రాకపోతే వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగినట్టేనా? వివేకానంద రెడ్డి గారు మొత్తం ఈమె చెప్పినట్టు 20,000 ఓట్లు రాకపోతే ఈమె ఓడిపోతే అది కేసు కరెక్ట్ అన్నట్ట? ఇది రెఫరెండమా? ఏం దరిద్రమో నాకు అర్థమైతలేదు ఈ అమ్మాయిలకు. మీకు నిజంగానే మీ నాయన మీద, మీ చిన్నాయన మీద ప్రేమ ఉంటే ఇంకోటి ఏం తిరగనా, షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి చంపినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, అన్నను 16 నెలలు జైల్లో పెట్టినటువంటి పార్టీలో ఉండి, పూర్తిగా విజయమ్మ గారిని ఫుట్పాత్ మీద గుంజినటువంటి పార్టీలో ఉండి తగునమ్మ అని చెప్పి ఆ నాయనని చంపిన పార్టీకి ఓటేయమని చెప్పేటటువంటి పరిస్థితిలో ఉందంటే ఈమెకి ఏం జ్ఞానం ఉందో నాకైతే అర్థమైతలేదు. అందుకు అది నిజంగా కూడా చెప్పాలంటే సునీతారెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, నాలంటోళ్ళు కావచ్చు, ఎవరమైనా అది సుప్రీంకోర్టులో సిబిఐలో ఉంది కనుక దాని గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ కూడా కడప కోర్టు మొట్టకాయలేసింది వీళ్ళిద్దరు కడప కోర్టుకు, హైకోర్టు దాకా పోయి మేము మాట్లాడతామని డైరెక్ట్ చెప్పింది. ఇది సమంజసం కాదు. 10,000 పెనాల్టీ వేసింది సునీతారెడ్డికి అండ్ షర్మిలారెడ్డికి. ఇంత కూడా ఇంకా వీళ్ళకు తెలివి రాకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. రెండవది, ఇప్పుడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలున్నాయో ఎప్పుడు బటన్ వచ్చినా, ఎప్పుడు ఏం చేసినా దాంట్లో ఫండ్స్ ఉన్న దాని ప్రకారం ఎవరి కాళ్ళకి వెళ్ళిపోతాయి. అది ఇప్పుడు కొత్తగా 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు ఒత్తుతామా, రేపొత్తుతున్నామా, ఎప్పుడు ఒత్తుతాం అనేది కాదు. ఇప్పుడు చూడు, నిన్న తెలంగాణలో రైతు బంధు పడ్డది. తర్వాత ఇమ్మీడియట్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 13 వరకు ఆగుమన్నారు. అది ఏదైనా ఉండని అవన్నీ ఒకెత్తు అయితే ఈ ఎవరైతే పండు ముసలులు ఉన్నారో అవ్వాతాతల విషయంలో చంద్రబాబు నాయుడుకు పాపం తలుగుతుంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్కు పాపం తలిగి పెరాలసిస్ వస్తుంది. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు. 56 లక్షల మంది అవ్వాతాతలు ఉంటే వాళ్ళ ఇంటికి పెన్షన్ తీసుకుపోయి ఇస్తే వీళ్ళకి నష్టమేముంది చెప్పండి. మిగతా విషయాలు ఓకే, ఇంకా వేరే విషయాల లోపల ఏమైనా టైం ఉంటుండొచ్చు, ఏమన్నా ఉంటుండొచ్చు. 1వ తారీఖు ఉదయం 5 గంటల లోపటిని అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేటటువంటి సిస్టాన్ని ఈ చంద్రబాబు నాయుడు, ఈ నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు పోయి ఈసీ దగ్గరికి పోయి వాళ్ళ పాపం తలగదా వీళ్ళకు? వాళ్ళ ఏజ్ వీలేజ్ ఒకటే కదా. ఇవాళ ఇంట్లో రేపు బయట 74 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి చంద్రబాబు నాయుడుకు పాపం తలగదా? నీ లెక్క వాళ్ళు కూడా పెద్ద మనుషులే కదా. నువ్వు ఆస్తుపరణ ఉండొచ్చు, నువ్వు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకు పోవచ్చు నువ్వు మందిని ముంచి. కానీ అవ్వాతాతల 3,000 రూపాయలు ఇస్తేనే మందులు తీసుకొని వచ్చి, లేకపోతే ఏదో భోజనాన్ని తీసుకొచ్చి మనుమనుకో మనవరాలకో 10-5 ఇచ్చి వాళ్ళు సంతోషంగా 5 సంవత్సరాల నుంచి ఉంటే ఇవాళ అవ్వతాతల నోట్ల మన్ను కొట్టే పరిస్థితి తెచ్చిండే. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి రాజేష్ గారు? ఇప్పుడు మీ నాన్న అయితే, మీ తాతగారు, మీ నాన్నగారు దివంగతులైనంటారు. ఎంత బాధాకరమైన పరిస్థితి ఇది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసినటువంటి దుర్మార్గం పని వల్లనే ఇవాళ 40 మంది వృద్ధులు చనిపోయారు. ఖచ్చితంగా ఈ పాపం తలుగుతుంది. సరే, 4వ తారీఖు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అదే వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళకు ఎవరి మంత్ మళ్ళీ పోయి ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఈ 2 నెలల లోపల ఎందుకింత అభద్రతా ప్రభావం, ఎందుకింత ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకు భయపడుతున్నారు? ఒక్క మనిషి మీద ఇన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకొని పక్కన షర్మిలమ్మని మెయింటైన్ చేసుకుంటా, ఇన్ని చేసుకుంటా కూడా ఇంకెందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థమైతలేదు. స్కాలర్ లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ టెక్సాస్. మాధవి గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్కారం సార్. నాది 2 నమస్తే. క్వశ్చన్స్. మాధవి గారు, నాది ఫస్ట్ క్వశ్చన్, నిన్న షర్మిల గారు ఒక చెప్పారు, అవినాష్ గారు కడపలో నిలబెట్టాడు. ఎందుకు అంటే అతను సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాడు కాబట్టి, ఏ8 అనే అవినాష్ సిబిఐ కేసులో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎందుకు నిలబెట్టారు అని చెప్పేసి నిన్న షర్మిల గారు మాట్లాడుతూ చెప్పారు. ఒకవేళ అతన్ని నిలబెట్టకపోతే తను నిలబడను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది తను. అలాంటప్పుడు మీరు అవినాష్ ని ఎందుకు నిలబెట్టారు? ఎందుకు అంటే అతను సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏవన్ ముద్దాయిగా ఉండి, ఆయన ఫాదర్ కూడా భాస్కర్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసి ఉండి, అలాంటి వ్యక్తిని మీరు ఎలా నిలబెడతారు?
మీరు ఏ విధంగా అతన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఇతను కేసు చేయలేదని చెప్పేసి మీరు ఎలా చెప్తారు? అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారా, లేదా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పంటారా? మీరు ఏ విధంగా? ఎందుకంటే ఇంతవరకు సొంత చెల్లెళ్ళు చాలా మీరు బాగా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు చెల్లెళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అన్న చేసినటువంటి కుట్ర గాని ఇట్లా అవినాష్ చేసినటువంటి ఇదన్నీ కూడా తను చెప్తూ ఉంటే మీరు అవన్నీ కొట్టి పడేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏంటి మా వాళ్ళకు ఓటేయండి అని మీరు ఎలా అడుగుతారు? ఏ బేసిస్ మీద అడుగుతారు? ప్రజలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తానంటారు? అంతకులు ఇప్పుడు ఎందుకు మీరు మాధవ్ గారు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ముద్దాయి మాత్రమే, ఆయన ముద్దాయి మాత్రమే, ఆయన నిందితుడు మాత్రమే, ఇంకా ప్రూవ్ కాలేదేముంది. రెండవది, ఇప్పుడు ఏ అమ్మాయి అయితే మాట్లాడుతుందో మురుసుపల్లి షర్మిల, ఆమెకు క్రెడిబిలిటీ లేదు. ఆమె తెలంగాణకు 7 ఏళ్ల తర్వాత వచ్చి తెలంగాణ మీద యుద్ధం ప్రకటించింది, 10 ఏళ్ల తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి యుద్ధం ప్రకటించింది. ఇవాళ చివరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వదిలిపెట్టి కడప ప్రాంతానికే పరిమితమై కడప లోపటిని ఏదో బదనాం చేద్దామనే ప్రయత్నంలో వస్తుంది. ఆమెకు నిజంగానే వాళ్ళ చిన్నాయన మీద ప్రేమ ఉన్నా, లేకపోతే ఆయన హత్య మీద ఎటువంటి ఇబ్బందులున్నా, ఆమె 5 ఏళ్ళు ఎక్కడ పోయిందో మాకు తెలియదు, 5 సంవత్సరాల నుంచి ఎక్కడుందో తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. అక్కడ ఏం తమాషాలు చేసిందో, ఏం డ్రామాలు చేసిందో మీకు అందరికీ తెలుసు. ఈ క్రెడిబిలిటీ లేనటువంటి ఈ అక్కా చెల్లెళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళకి బాధ లేదు. వాళ్ళు ఒక రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడుకు వేస్తున్నటువంటి పాచికలలో ఆయన ఇస్తున్నటువంటి డబ్బులకు అమ్ముడు పోయి, ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అమ్ముడు పోయి సొంత కుటుంబం మీదనే ఎదిరించే పరిస్థితికి తీసుకొచ్చిందంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. అటువంటి మూర్ఖుడు ఎక్కడ కూడా ఉండరు. ఆ మూర్ఖుని చేతుల్లోపల వీళ్ళు కీలుబొమ్మలై అన్న మీద దాడి చేసే ప్రయత్నం ఇలా సిబిఐలో ఉంది, బాజాప్తా సుప్రీంకోర్టులో నడుస్తుంది, న్యాయం జరుగుతుంది. ఎవరు అవునా ఎవరు అవునన్నా కాదనుకున్నా ఎవరు నిజమైన ముజ్రిం అనేది బయటకు వస్తుంది. ఎందుకు వీళ్ళు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చూసుకునే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. పర్టికులర్లీ మురుసుపల్లి షర్మిల ఆమె రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పటి నుంచి 2021 ఫిబ్రవరి 9 తారీఖు నాడు తెలంగాణకు వచ్చింది. కొన్ని వందల మందిని మోసం చేసింది, వాళ్ళను ఖర్చు పెట్టించింది, వాళ్ళ ఆస్తులు అమ్మిపించింది. వన్ ఫైన్ మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో తెలియదు. పీసీసీ అధ్యక్షురాలు తీసుకుంది, ఆ చచ్చిపోయిన కాంగ్రెస్కు ఎందుకు తీసుకుందో తెలియదు. వీటన్నిటి వెనక చంద్రబాబు నాయుడు ఎడెన్ ఎజెండా ఉంది. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో బదనాం చేయడానికి వచ్చేది తప్ప మీరు ఆ విదేశాల నుండి కూడా ఇంత అర్థం కాకపోతే నేనేం చేయలేనమ్మా. ఎస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఈ యాక్ట్ పై ప్రతిపక్షాల రచ్చకు కారణం ఏంటండి? ఈ యాక్ట్ వల్ల ప్రజలకు లాభమా నష్టమా? అమ్మా, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉంది కదా తల్లి, అది ఇంట్రడ్యూస్ కాలేదు ఇంకా. అది 2016లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు. 19లో బిల్ అయింది, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఇప్పటి వరకు దాని విషయంలో ఎక్కడ ఏమీ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 లక్షల రిజిస్ట్రేషన్లు అయితే 9 లక్షల మందికి రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒరిజినల్ పేపర్లు ఇచ్చేసారు. నిన్న కూడా నేను నెల్లూరులో అక్కడ ఉన్న ఒక డాక్యుమెంట్ రైటర్కు ఫోన్ చేసి అడిగితే, అయ్యా ఇవాళ 30 మందికి రిజిస్ట్రేషన్లు అయినాయి, మేము 30 మందికి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నాం, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇయ్యరు, జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పేటువంటి దుర్మార్గపు ప్రచారం చంద్రబాబు ఎందుకు చేస్తుండో నాకు అర్థమైతే లేదు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాంట్లోనే క్లియర్గా ఉందమ్మా. అర్థమైంది, ఎవరికైనా ఒక భూమి ఉన్నదంటే గవర్నమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకున్నటువంటి అద్దుబందులు చూపెట్టేటటువంటి నిర్ణయం తీసుకునేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఇది మనది కాదు. సెంట్రల్ గవర్నమెంటు నీతి ఆయోగ్ వాళ్ళు నిర్ణయం చేస్తే మద్రాసులో జరుగుతుంది, కర్ణాటకలో జరుగుతుంది, మన దగ్గర జరుగుతుంది. ఇది ఇప్పుడు కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ భూమి మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో హక్కులను కల్పించి ఆ రైతు దగ్గరకు పోయి అద్దుబందులు చూయించి, ఇగో రాళ్ళు పాతి, ఇది నీ ల్యాండు, ఇది మేము గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తున్నాం, నువ్వు ఎవరికైనా నమ్ముకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, నీ డాక్యుమెంట్ ఏమైనా చేసుకోవచ్చు,
నీవు బ్యాంకు పోతే 10 నిమిషాల లోపల నీకు లోన్ శాంక్షన్ అవుతుంది, ఇది కాంట్రవర్షియల్ ఉన్న ల్యాండ్ కాదని చెప్పి గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం పరిస్థితి ఉంటుందని చెప్పి అది ల్యాండ్ ఏది టైటిల్ యాక్ట్ అది ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు ఏందమ్మా ఓడిపోతుండని తెలుసు. చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చెల్లదు, అది బుట్టలు వేసేసిండు, అది దాని గురించి చెప్పుకోలేని పరిస్థితులల్లో ఇది కొత్త కోడ్ తీసుకొచ్చి ప్రజల అలర్జీ చేసే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ TV9లో 2 గంటల 20 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు. ఇదే విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేసిండు. ప్రతి ఒక్క రైతుకు అర్ధ ఎకరం ఉన్న రైతు నుంచి 5 ఎకరాల రైతు నుంచి 500 ఎకరాల ఉన్న రైతు వరకు కూడా క్లారిటీ వచ్చింది. దీని ఎంబడి గూడుపుటాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఆయనకున్నటువంటి 1000 ఎకరాల కబ్జాలు పెట్టినటువంటి భూములు వాటన్నిటినీ కూడా సర్వేలలో బయటికి వచ్చి ఈ దొంగ భూములు బినామీ భూములు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళ బండారం బయటపడదన్న ఉద్దేశంతో ఈ విషయమైనటువంటి విషం కక్కడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుండు. అది ప్రజలు గ్రహించండు. మేము కూడా తొందరగా మేల్కొని దాని విషయం పూర్తి స్థాయిలో మా అడ్వైజర్లు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో ఇలా క్లియర్ చేసేసిండు. ఇది పూర్తి స్థాయిలో రైతుకు ఆయనకున్నటువంటి భూమి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్టు. దీంట్లో 2 భాగాలు ఉంటాయి అనేది క్లియర్గా చెప్పిండు. దీన్ని ఏదో మసిబూసి మారడిగాయ చేసి దీనివల్ల కూడా కొన్ని ఓట్లు సంపాదించే ప్రయత్నం చేస్తామనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఫాల్స్, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అబద్ధం, దాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు. ఏమి ఇవాళ 4% రిజర్వేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పిపించే పరిస్థితి లేదు. పక్కన ఇవాళ జోగడు బాగడన్నట్టు 2 దిక్కుల నిలబడి విజయవాడలో ఒకటి ర్యాలీ తీసారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ మోడీ గారు. అక్కడ చెప్పించేది ఉండే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిందా, మేము ఇంట్రడ్యూస్ చేయమంటేనే చేసిర్రా, అది చెప్పించే ధైర్యం లేదు. ప్రజలకు ఎంతసేపు మభ్యపెట్టగలుగుతాడు? ఇంకా 72 గంటలు. 72 గంటల తర్వాత మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా లైన్ కట్టి కసితోటి ఓటేసేటువంటి పరిస్థితి ఉంది. అది అర్థమైపోయింది చంద్రబాబుకు. అందుకే ఇటువంటి ఏదో ఒకటి తీసుకురావాలి, ఒక విషయం ప్రజల్లోపటి ఎక్కించే ప్రయత్నం చేయాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి 74 ఏండ్ల ముసలితనం వచ్చిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు 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 అబద్ధాలు. ఏం మాట్లాడుతుండో అర్థం కాదు, ఏం చెప్తుండో అర్థం కాదు. పూర్తిగా నీచమైన స్థితికి వచ్చేసిండు. అందుకే ఆయనకు అర్థమైతే లేదు. ఏదో ఒకటి ముంగటేసుకోవాలి, ప్రజల మభ్య పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చెప్పే ప్రయత్నం చేయాలనే దాంట్ని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది తప్ప దీంట్లో ఎక్కడ కూడా నిజం లేదు. ఇవాళ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ పూర్తి స్థాయిలో చెప్పిండు. సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేలను మళ్ళీ తిరిగి సర్వే చేయించి ఎవరి భూమి ఎక్కడుంది, ఎవరి అద్దుబంది ఎక్కడుంది, ఎవరి టైటిల్ ఏముంది, భూమి ఉండి పేపర్లో లేదా, పేపర్లో ఉండి భూమి లేదా, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇందుకు మీరు భుజాలు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎవరు చూసుకుంటున్నారు కన్నా ఈ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ 1000 ఎకరాల భూములు కబ్జాలు పెట్టేసిండు. ఇప్పుడు భరత్ అని చెప్పి అక్కడ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నంకు ఉన్నటువంటి ఎంపీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి యూనివర్సిటీలో 44 ఎకరాలు కబ్జా పెట్టుకునే కూర్చునే పరిస్థితి. వీళ్ళందరి పుట్టుపూర్వోత్తరాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం కక్కడం స్టార్ట్ చేసిండు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ ఎన్నికల సభలో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది ప్రజల్లోకి వెళ్ళిందా లేదా? అమ్మా ప్రజలకు ఇబ్బంది లేదు తల్లి. ఈ ఉన్న ఇబ్బందులు లేని వీళ్ళ సోషల్ మీడియాకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయితే చేస్తున్నారా లేదా? చాలా క్లారిటీ ఉంది అమ్మా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులల్లా 50 నుంచి 50% మంది రైతులు అద్దెక్రమోళ్ళమ్మా. హాఫ్ ఎకర్ ల్యాండ్ 70%, ఇంకా 20-25% మంది ఎకరం ల్యాండ్ ఉన్నోళ్ళు ఉన్నారు. 5 ఎకరాలు ఉన్నోళ్ళు 10% ఉన్నారు. ఈ దొంగల ముఠ, ఈ భూములు కబ్జా పెట్టినటువంటి ఈ దొంగలు నారాయణ లాంటి వాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు, వీళ్ళకు ఉన్నటువంటి టీం ఈ 30-35 వేల ఎకరాల భూమి అమరావతిలో పెట్టినటువంటి కబ్జాలు ఇవన్నీ కూడా బయటికి వచ్చేటోళ్ళు 10% ఉన్నారు. ఈ 10% మందికి ఎక్కడ మెడకు పడుతుందో, మేము చేసిన దొంగతనం ఎక్కడ బయటికి వస్తుందో, మేము పెట్టిన కబ్జాలు ఎక్కడ బయటికి వస్తాయన్న ఉద్దేశంతో భయపడుతున్నటువంటి వ్యక్తులు 70% మంది ఎకరా అరెకర ఉన్నోళ్ళు ఉన్నారమ్మా.
ఆ ఎకరా అరెకరా ఉన్నోళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు రాళ్ళు బాతి వాళ్ళ భూమి చూపెట్టి వాళ్ళకు టైటిల్ ఇచ్చి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకిచ్చి వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకిచ్చి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు లోన్లకు పోయినా అమ్ముకోవాలనుకున్నా ఇంకేం చేయాలనుకున్నా వాళ్ళ క్లియర్ టైటిల్ ఉండాలనేటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఎవరికి భయమవుతుంది? 10% ఉన్నారు చూడండి, కబ్జాలు పెట్టి దొంగతనాలు చేసి భూ కబ్జాలు పెట్టి వీని పేరు మీద వాని పేరు మీద వాని పేరు మీద వీని పేరు మీద కలెక్టర్లతోటి ఆర్డీఓలతోటి వాళ్ళను దబాయించి ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగ డాక్యుమెంట్లు పెట్టుకుంటారో వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఆ మిగతా చిన్న సన్నకారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. 70 నుంచి 70% మంది ఎకరా రూపంలో ఉన్నారమ్మా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆసరా రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే 16,500 ఉందో, ఇప్పుడు 16,000 చేసిండు, 13,500 16,000 చేసిండో, ఆ అర్ధ ఎకరం ఉన్నోనికి 16,500 అంటే 80% పంట పట్టించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే పయ్యావుల కేశవులు గారే 2019 జూన్ జూలైలో అసెంబ్లీలో సమర్థించినటువంటి యాక్టును ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయనకి ఇన్నటువంటి మేనిఫెస్టోని చెప్పుకోలేడు, ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలు చెప్పుకోలేడు. 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి చేస్తే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఆయన ఖాతాలో లేవు, చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకు ఇవాళ ఇది ఒకటి తీసుకొచ్చి తమాషా చేసే ప్రయత్నం చేస్తుండు. ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో దీని గురించి చెప్తా ఉన్నాడు. ఇవాళ TV9 డిబేట్లో TV9లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంకా స్పష్టంగా చెప్పిండు. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు రేపు 13వ తారీఖు నాడు కసితోటి చంద్రబాబు నాయుడు ఓడగొట్టడం ఖాయం. సంక్షేమ పథకాల నిధుల విడుదలకు కూడా ఈసీ బ్రేక్స్ వేసింది. మరి ఈ నిర్ణయంపై మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఏముందమ్మా, సంక్షేమ కార్యక్రమాలను ఒక 2 రోజులు అక్కడిక్కడ చేసినా ఇబ్బంది లేదు. కానీ అవ్వాతాతల విషయంలో ఈ ముసలి జంబకాలు నిమ్మగడ్డ రమేష్, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వాలంటీర్స్ పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేటటువంటి పరిస్థితిని కూడా తీసేసి ఒక 40 మంది ప్రాణాలు తీసేది చూడండి. అది బాధ అవుతుంది మాకు. ఏముంది చెప్పండి, రేపైనా ముఖ్యమంత్రి మేమే, ఎల్లుండైనా మేమే, 4వ తారీఖు తర్వాత అయినా మేమే. ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తాం. వాళ్ళకి ఏది అవసరం ఉందో అది చేయగలుగుతాం. కానీ ఈ అవ్వాతాతలకు ఏం పాపం చెప్పండి? ఇది అవ్వాతాతలు వీళ్ళకి ఏం పాపం చేశారు? ఆ దుర్మార్గుడు నిమ్మగడ్డ రమేష్ వీళ్ళ అకౌంట్లలో ఏమంటాడమ్మా, 44 లక్షల మందికి అకౌంట్ ఉందంట. అకౌంట్లు వేసినా కానీ అకౌంట్ అంటే ఇంటికి పోయి మళ్ళీ తీసుకురాలేరు కదా, మళ్ళీ పోయి ఏటీఎంలో పోయి తీసుకురావాల్సిందే కదా, బ్యాంకుల దగ్గర పోయి తీసుకురావాల్సిందే కదా. ఈ 3,000 అకౌంట్ ఉన్న వాళ్ళకు ఏటీఎం కార్డు ఉందో లేదో తెలియదు. మళ్ళీ బ్యాంకులలో పోయి లైన్లలో పడాలి. బ్యాంకు ఆ మండల హెడ్ క్వార్టర్లో ఉంటుందా తెలియదు, తాలూకా హెడ్ క్వార్టర్లో ఉంటుందా తెలియదు, పక్క ఊర్లో ఉంటుందా తెలియదు. ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా నిమ్మగడ్డ రమేష్ అనేటోడు పారాలిసిస్ వచ్చి కుష్ఠిరోగం వచ్చి చచ్చిపోతాడమ్మా. ఈ 40, 50 లక్ష 60, 66 లక్షల మంది అవ్వాతాతల పాపం తగులుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. వైసీపీ అభ్యర్థుల్లో గెలుపుపై ఎలాంటి ధీమా కనిపిస్తుందంటారు? అలాగే డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ఇవాళ మోదీ చేసిన వ్యాఖ్యలు మీకు ఎంతవరకు మైనస్ అవుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన ఈ డబుల్ ఇంజన్ సర్కారు మోదీ గారికి ఏముందమ్మా ఆంధ్రప్రదేశ్లో? 19లో ఏం మాట్లాడిండు, 14లో ఏం మాట్లాడిండు, చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడిండు, ఆ రోజు ఏం తిట్టిండు, ఇవాళ ఏం పొగొడుతున్నాడు? ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడిది? యాడికెళ్ళి వచ్చిన సర్కారు? ఎక్కడ సర్కారులు అక్కడ, ఎవరికి రాష్ట్రాలకు వాళ్ళు ఉండరు. మమతా బెనర్జీ ఉంది, డబుల్ ఇంజన్ సర్కారు ఉండే 3 సార్లు ముఖ్యమంత్రి అయిందా? స్టాలిన్ గారు ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కారే ముఖ్యమంత్రి అయిందా? వీళ్ళన్నీ దగాకోరు మాటలు. ఈడ 100 కంటే తక్కువ ఉన్న ఓట్లు ఒక దగుల్బాజీ పార్టీలతోటి పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటా డబుల్ ఇంజన్ సర్కారు, సింగిల్ ఇంజన్ సర్కారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎన్నిసార్లు వీడికి రాలే, ఎన్నిసార్లు ఆయన ఆడికి రాలే? ఏ రోజన్నా ఒక్క రోజన్నా అవినీతిపరుడు అని చెప్పినావా? ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు? ఇవాళ పొత్తు పెట్టుకొని 100 కంటే తక్కువ ఓట్లు ఉన్న దగ్గర ఒక 10 సీట్లు 6 సీట్లు ఎంపీలు తీసుకొని ఏదో 1-2 గెలుస్తామని ఆశలలో ఉన్నట్టు. కానీ ఈడ ఎవ్వడు కూడా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జాతీయ పార్టీ ఉన్నటువంటి మోడీ గారిని కానీ ఈడ సమ్మతించడానికి ఎవ్వరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేసిండు మోడీ? 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండు? ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతుండు. 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అని. ఈ 10 సంవత్సరాలు ఏమి గార్ది పనులు తోమిండా?
ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2700 కోట్లు ఇలా ఖర్చు పెట్టున్నది. ఆ బడ్జెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. 12,500 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత కూడా 4 నెలలైనా ఫండ్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా తగునామ్మా అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్టు ఆయన మాట్లాడకము, ఆ మాట్లాడిన దానికి ఎవరో సపోర్ట్ కొడతారనుకుంటే పొరపాటు. భారతీయ జనతా పార్టీకి 100 కంటే తక్కువ వచ్చినాయి. 6 సీట్లలో కూడా వాళ్ళు డిపాజిట్ పోతుంది వాళ్ళకు. రైట్ అండి, వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వారధి, చూస్తూనే ఉండండి TV9.